హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీలో కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు లైక్ చేస్తే నా వీడియోస్ మరో కొంతమందికి షేర్ అవుతాయి అన్నమాట. సో అంతేకాదు, ఇక్కడ గంట సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది. సో మీకు ఇన్కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి కావాల్సిన బ్లెండర్ గురించి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వచ్చేసాం. సో ఇది ఏంటంటే బ్లెండర్ అనమాట. సో ఇది బ్యూటీ బ్లెండర్ అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలి, ఇన్ కేస్ ఇది ఎన్ని డేస్ యూజ్ అవి ఉంటుంది, ఇది ఎన్ని మంత్స్ ఉంటుంది మన దగ్గర పాడవకుండా, సో ఇది ఎప్పటి వరకు యూజ్ అవుతుంది, దీని ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఇది ఎలా యూజ్ చేయాలి, ఇన్ కేస్ దీన్ని ఎలా క్లీన్ చేయాలి, సో ఇదంతా ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి బ్యూటీ బ్లెండర్ అంటారు. సో ఇది ఎంత స్మాల్గా ఉంది కదా, చూసారా ఎంత బాగుంది చూడండి. ఇలా జస్ట్ చిన్నగా ట్యాప్ చేస్తుంటే చాలా క్యూట్గా ఉంది. సో ఈరోజు వచ్చేసి దీని గురించి మాట్లాడుకుందాం. సో ఈ బ్లెండర్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా క్వాలిటీ చాలా బాగుందండి. మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను, సో దాంట్లోంచి తీసుకోవచ్చు. సో ఇదేంటంటే ఎంత స్మూత్గా ఉంది కదా, కొన్ని అయితే చాలా అనమాట, చాలా వరస్ట్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇది ఇంత బాగుంది కదా. సో దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. సో ఇది నీట్గా ఎలా ఉంది కదండి. సో మీరు ఎప్పుడు ఇలా బ్యూటీ బ్లెండర్స్ తీసుకున్నా లైట్ కలర్స్ తీసుకోవడానికి ప్రిపేర్ చేయండి. సో నేను వచ్చేసి లైట్ పింక్, అలాగే లైట్ బ్లూ, వైట్ కలర్, సో ఇదే కలర్ నేను యూజ్ చేస్తాను అనమాట. సో కొంతమందికి థిక్ కలర్స్ చాలా ఇష్టం. ఇన్ కేస్ మీకు బ్లాక్ కలర్ ఇష్టం ఉండవచ్చు, బ్రౌన్ కలర్ ఇష్టం ఉండొచ్చు. సో బ్లెండర్స్లో అలాంటి తప్పు చేయకండి. సో అలా థిక్గా తీసుకోకండి. ఒకవేళ ఇన్ కేస్ మీ సజెషన్ ప్రకారం, మీ ఇష్ట ప్రకారం తీసుకుంటే కనుక 2 months కన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు. సో ఇది వచ్చేసి ఈ కలర్లో ఎందుకు తీసుకోమంటున్నానంటే, సో ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను కదండి, అలా డర్టీగా ఇన్ కేస్ ఫంగస్ ఫామ్ అయిపోయి ఉంటాయి. కొన్ని ఆటలైతే ఫంగస్ వచ్చేసి ఉంటుంది. సో కొన్నాళ్ళు ఏంటంటే అలా తడి బ్లెండర్ అలా యూజ్ చేసడం వల్ల, కొంచెం పట్టించుకోకపోవడం వల్ల, గాలి లేని చోట మన బ్లెండర్ని ఉంచేయడం వల్ల అలా ఫంగస్ చేరిపోద్దండి. సో ఇలాంటి థిక్ బ్లెండర్స్ మీద అయితే అది కనిపించదు అనమాట. సో లైట్ కలర్ మీద చిన్న పెన్తో గీత పెట్టామనుకో, గీత కాదు చిన్న పాయింట్ పెట్టామనుకో, సో అది మనకి పర్టికులర్గా ఉంటుంది. ఎందుకంటే అది చాలా వైట్గా ఉంది. సో లైట్ కలర్ కాబట్టి ఇన్ కేస్ మనకి బాగా అంతుంది. సో థిక్ కలర్స్ అంటే చాలా కష్టమండి దాని మీద. సో మనకి ఆల్రెడీ దాని మీద చాలా పౌడర్ ఉంటుంది, పౌడర్స్ యూజ్ చేస్తాం, బ్లెండర్ యూజ్ చేస్తాం. ఆ కలర్లో మనకి అది కనిపించదు అనమాట ఆ ఫంగస్. సో అలా ఇక్కడ కనిపిస్తున్న విధంగా మీకు ఫంగస్ వస్తే కనుక ఇలాంటి బ్లెండర్స్ మీద గట్రా అది త్రో అవుట్ చేసేయండి. సో ఇలాంటివి ఒక 3 యూజ్ చేసేయండి, మీరు 3 తీసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొన్ని బ్లెండర్స్ ఉంటాయండి. సో చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. సో ఇది చూడండి చాలా స్మూత్గా, లో ప్రెజర్ అనమాట. సో చాలా లిమ్గా ఇలా అంటున్నా. సో ఇది మొత్తం ముడుచుకుపోతుంది. సో అదనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, కొన్ని చాలా గట్టిగా హాట్గా ఉంటాయన్నమాట. అవి అయితే యూజ్ చేయొద్దు. సో లో బడ్జెట్లో వచ్చినాయి కదా అని చెప్పి యూజ్ చేయొద్దు, అదనమాట. సో ఈ బ్లెండర్ వచ్చి 3 months యూజ్ చేయొచ్చు అండి. ఒక్కో బ్లెండర్ వచ్చి 3 months యూజ్ చేయొచ్చు. మీకు ఇంకా బెల్ట్ క్వాలిటీ కావాలంటే ఒక 2 months యూజ్ చేయండి. సో అంత సరిపోద్ది, ఇంకా అంతకుమించి ఏం లేదు. అప్పుడప్పుడు ఇది వాష్ చేస్తూ ఉండాలి. ఆ ఫుల్ వీడియో నేను చేస్తానండి. మీరు కామెంట్స్లో పెడితే ఆ ఫుల్ వీడియో చేస్తాను. బ్లెండర్ ఎలా ఎలా క్లీన్ చేయాలి ఆ వీడియో నేను చేయమంటే చేస్తాను. సో అది వచ్చేయండి. ఈ బ్లెండర్తో మనం ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి. సో కొంతమంది తెలుస్తున్న అయితే కొంచెం స్కిప్ చేసాను వీడియో, తెలియని వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా చూడండి. సో ఇది వచ్చేసి మనము ఎలా అప్లై చేసుకోవాలో ఇది వచ్చేసి నేను కొంచెం ఫౌండేషన్ కొంచెం హ్యాండ్ మీద ఇలాగా డాట్ చిన్న కొంచెం డ్రాప్ వేసుకున్నానండి. చూడండి ఇక్కడ కొంచెం డ్రాప్ చేసుకున్నాను. ఎప్పుడు ఇలాగే వేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి కొంచెం లైట్గా అక్కడక్కడ లైట్గా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడు ఇలాగే, కాకపోతే మీరు డైరెక్ట్గా యూజ్ చేయొద్దు. కొంచెం సన్ స్క్రీన్ కానీ బాడీ లోషన్ ఏదో ట్రై చేయండి. సో ఇలా యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్తో మొత్తం ట్యాప్ చేసుకోవాలి. కొంచెం వెయిట్ చేయండి. సర్క్యులర్ మోషన్లో ఇలా కొంచెం ట్యాప్ చేసుకోవాలి. చేసుకున్న దగ్గర 2 times అలా చేసుకుంటూ ఉండాలి. సో మన ఫేస్లోకి ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. సో అంతేనండి, అంతకు మించి ఏం లేదు. సో ఇలా ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్నాను కదా, దానికి ఇది ఇంకేస్ తడిపిన తర్వాత బ్లెండ్ చేసుకున్న దానికి చాలా తేడా ఉందండి. సో ఇప్పుడు నార్మల్గా బ్లెండ్ చేసుకున్నాను, ఎలా ఉంది, నార్మల్ ఫేస్ కట్లా ఉంది. సో ఇదంతా కొంచెం
అబ్జర్వ్ అయిపోయింది ఫేస్లోకి. సో ఇదే ఇంకో రకంగా కూడా అప్లై చేసుకోవచ్చు. మరీ తడిగా ఉండకూడదు, మరీ పొడిగా ఉండకూడదు. సో ఇదేంటో చూద్దాం. సో ఒకటి నేను ఫస్ట్ అప్లై చేసుకున్న విధంగా అప్లై చేసుకోవచ్చు. సో సెకండ్ వన్ వచ్చేసి ఇంకా మీకు బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే ఇది ఉంది కదా బ్లెండర్, ఇది వాటర్లో ట్యాప్ చేయాలి. సో ఇప్పుడు చూసేయండి, ట్యాప్ చేస్తాను.